మరి మన గ్రామాల గురించి స్వామి వారికి ఇప్పుడే మేము కూడా అండగా ఉంటాం. మీకు మీ బాధలో మేము కూడా పాలు పంచుకుని భగవంతుణ్ణి ప్రార్థిద్దాం. అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో మనకు మంచి రోజులు రావాలి, మన యొక్క పాడి పంటలన్నీ కూడా మళ్ళీ తిరిగి మనం పుంజుకునే విధంగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో మరి స్వామివారు యథార్థంగా ఈ రోజు తెలుసు మనందరికీ కూడా, స్వామివారి యొక్క తిరునక్షత్రం ఈ రోజు, స్వామివారి పుట్టినరోజు ఈ రోజున, చిరంజీవి స్వామి వారికి పుట్టినరోజు ఈ రోజున. మరి పుట్టినరోజు వేడుకలంటే తెలుసు మనకి, మన ఇళ్లలో చిన్న బిడ్డ పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా జరుపుకుంటాం. మరి అలాంటిది రాజమండ్రిలో ఉన్నటువంటి కార్యక్రమాలన్నింటినీ కూడా పక్కన పెట్టి స్వామివారు నేరుగా మీ వద్దకు వచ్చి ఈ పూర్వలంక గ్రామ వాస్తవ్యులందరినీ కూడా పేరు పేరున పలకరించి మీ యొక్క బాధలో వారు కూడా భాగస్వామి కావాలనేటువంటి సదుద్దేశంతో స్వామివారు ముందుకు ఇచ్చేశారు. మరి స్వామివారు అమెరికాలో ఉన్నటువంటి రోజుల్లో కూడా 11 లంక గ్రామాలని స్వామివారు అనేక రకాలైనటువంటి చేయూత కార్యక్రమాలు అందజేశారు. 11 గ్రామాల్లో సుమారుగా 4000 కుటుంబాల వారికి నిత్యావసర వస్తువులు మాత్రమే పంపిణీ చేయగలిగారు. మరి అలా కాకుండా మీ అందరికీ కూడా ఓదార్పు, మీకు ధైర్యం ఇవ్వాలి. ఎందుకంటే మన రైతులంతా కూడా ఎకరాకి సుమారు 50-60 వేల రూపాయలు నష్టపోయినటువంటి రైతులు ఉన్నారు ఈ గ్రామం అంతా కూడా. మరి అలాంటి వాళ్ళందరినీ కూడా వాళ్ళు వచ్చినట్లే, ఒక భగవంతుడు మన ఊరు వచ్చినట్లే మనకి. మరి అంతటి మహద్భాగ్యం కలిగినటువంటి మీ గ్రామస్తులంతా కూడా ఎంతో ధన్యులు మీరు. కనుక మీ అందరి తరఫున, మన గ్రామస్తులందరి తరఫున కూడా ఈ పూర్వలంక గ్రామం తరఫున శతకోటి ధన్యవాదాలు వారికి తెలియజేసుకుంటూ, జై శ్రీమన్నారాయణ. ఈ గ్రామ సర్పంచ్ గారి దగ్గరికి ఇచ్చేవలసిందిగా కోరుకుంటున్నాం. గ్రామ సర్పంచ్ గారు స్వామి వారికి చక్కగా పుష్పమాల వేసి వారి యొక్క అభిమానాన్ని చాటుకుంటున్నారు. జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. స్వామి వారి యొక్క తిరునక్షత్రం పుట్టినరోజు మన గ్రామంలోనే జరుపుకుంటున్నారు స్వామివారు. మీరు ఎంత అదృష్టవంతులో చూడండి, మన గ్రామస్తులందరి సమక్షంలో స్వామివారి యొక్క పుట్టినరోజు కార్యక్రమం జరుపుకుంటున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా చక్కగా స్వామివారు మీ అందరికీ అనుగ్రహ భాషణ చేయవలసిందిగా ప్రార్థిస్తూ స్వామివారిని మీ అందరినీ ఉద్దేశించి అనుగ్రహ భాషణ చేస్తారు. రావడం మీ ఊరికి మొత్తం 2 వచ్చాయి. అంతకుముందు వారి గురువు గారు వచ్చారు. అన్ని సత్ఫలితాలే ఊళ్ళో వెళ్ళి విరవాలి అని నేను భగవంతుని కోరుకుంటున్నాను. వరద వచ్చి ఎన్నో ఇబ్బందులు తెచ్చిపెట్టింది. అయితే ఈ వరద వచ్చిన ప్రాంతాలు సుమారుగా 4 జిల్లాలు. 1 కృష్ణా జిల్లా, 2 గుంటూరు జిల్లా, 3 కర్నూలు, మహబూబాబాద్. మంది నిరాశ్రయులై ఇల్లు లేక చాలా అలమటిస్తూ ఉన్నారు, ఆహారాదులు లేకుండా. ఎంతో మంది వాళ్ళందరినీ ఆదుకుంటున్నప్పటికీ ఎవరైనా సరే వచ్చి ఊరిస్తే బాగుండు అని అందరూ ఎదురు చూస్తున్నారు. మన ఇక్కడ స్వామి గురువు యొక్క ఆదేశంతో చాలా ప్రదేశాలు వెళ్ళి మన రంగని అని స్వామివారి స్థాపించిన సేవా సంస్థ అవుతుంది. అందరం కలిసి అక్కడ వాళ్ళకి కావాల్సినటువంటి నిత్యావసర వస్తువులని పాపం మనకంటే ఇంకా కృష్ణా జిల్లాలో ఉన్న వాళ్ళకి హెచ్చరికలు జారీ చేశారు. మీకు వరద వస్తుంది, మీ సామాన్తో మీరు ఇక్కడి నుంచి ఇల్లు ఖాళీ చేయవలసింది అని. అయితే విన్నవాళ్ళు తగ్గ సామాన్ తీసుకుని వెళ్ళిపోయారు. కానీ కర్నూలు అటువైపు వాళ్ళకి పాపం ఎవరు హెచ్చరికలు కూడా చేయలేదు. అనుకోకుండా వరద రావటం, ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా పోవటం, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు అక్కడ. అటువంటి వాళ్ళకి అందరూ బియ్యం ఇస్తే స్వామివారు బియ్యం ఇస్తే చాలా కదా, వాళ్ళు వండుకోవడానికి కాస్త పాత్రలు కూడా ఇస్తే మంచిది అని గురువు గారు వాళ్ళు వండుకోవడానికి, ఒక కుటుంబంలో ఉన్నవాళ్ళు చక్కగా వండుకోవడానికి వీలైనటువంటి పాత్రలని, బియ్యాన్ని, దాంతోపాటు అక్కడ కరెంటు స్తంభాలు కూడా బోల్డని పోయినాయి. వాళ్ళందరికీ మరి దీపం ఉంటేనే కదా ఇంట్లో వెలుగుండేది. అందుకని కొవ్వొత్తులని, అగ్గిపెట్టెల్ని అన్నింటినీ కూడా అక్కడ అందించాం వికాస్ ప్రయోజన ద్వారా. అన్ని గ్రామాలు చేయలేకపోయినా కొన్ని గ్రామాలు అన్ని చేయడం జరిగింది. దాంతోపాటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మీ అందరినీ కూడా ఒకసారి స్వామి యొక్క ఆశీస్సులు అందిస్తూ మీ అందరికీ ధైర్యం చెప్పాలి అనే ఉద్దేశంతో స్వామివారు రాజమహేంద్రులో కార్యక్రమం ఉన్నప్పటికీ కూడా ఈరోజు కార్యక్రమం ఉంది, కానీ మాకు ముఖ్యం అది కాదు, ఇదే మాకు ముఖ్యం అంటూ స్వామివారు ఈరోజు రావడం జరిగింది.
ఇక్కడ ఉన్నటువంటి లంకలన్నింటినీ కొన్ని ప్రాంతాల్లో ఎక్కడైతే కనుక బాగా విస్తృతంగా వరద బీభత్సానికి గురైన ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతాన్ని చూస్తూ ఇక్కడికి స్వామివారు ఏం చేశారు. నిజానికి మీరు చాలా అదృష్టవంతులు. ఈరోజు దీపావళి రోజున దీపాలన్నీ వెలుగు. అయితే చాలా మీ అందరూ ఎన్నో కోల్పోయినప్పటికీ ధైర్యంగా భగవంతుడు మీకు ఒక పెద్ద దీపాన్ని ఇచ్చాడు. మామూలుగా దీపం పెడితే అది మీ ఇంటి వరకు ఉంటుంది, కానీ గురువు గారిని ఆచార్యుల నుండి ఒక దీపం మీ ఊరు రావటం, అందులో దీపావళి రోజున స్వామివారు అవతరించిన రోజు ఇక్కడికి రావటం అనేది నిజానికి ఎన్ని కోట్ల రూపాయలు మనం ఖర్చు పెట్టినా ఏం చేసినా ఇక్కడికి రావడం అనేది సంభవం కాదు. అటువంటిది ఒక్కొక్కసారి ప్రకృతి విలయతాండవం చేసిన మన మంచికి. నిజంగా కృష్ణానది కనుక మీ ఊరు వచ్చి ముంచెత్తకపోతే ఈరోజు గురువు గారు ఇక్కడికి ఏం చేసి ఉండేవారా అంటే ఒకందుకు మనం మంచిదే అనిపిస్తుంది. అందువల్ల అటువంటి ఆచార్య స్వామి రావడం, వారి దివ్య దర్శనమే మనందరికీ మోక్షదాయకం. అటువంటి స్వామివారు ఈరోజు మీ ఊరు వచ్చారు స్వామివారి ఆశీస్సులతో. ఎందుకంటే మహానుభావులు పాదం పెడితే ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ, ఒరిస్సా మీ అందరికీ పేరు విని ఉంటారు. ఒరిస్సాకి దగ్గరలో ఆంధ్ర బోర్డర్ అన్నమాట. అక్కడ ఒక ఊరు వెళ్ళాం. అక్కడ మొట్టమొదటిసారి ఆ ఊళ్ళో పాకల్లో నివసించే వాళ్ళు ఒక పెద్ద యజ్ఞం చేశారు, ధర్మపురి అని. అక్కడ స్వామివారు పర్యటన చేసి అక్కడ యజ్ఞాన్ని నిర్వహించారు. ఆ తర్వాత సంవత్సరం వాళ్ళందరూ అక్కడ ఉన్న పిల్లలందరూ మంచిగా చదువుకోవటం, అక్కడ పాఠశాలలు ఏర్పడటం. మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత స్వామివారు అక్కడికి వెళ్ళేసరికి వాళ్ళ పిల్లలంతా కూడా దుబాయ్లోను, అమెరికా, మస్కట్ ఇలాంటి దేశాలని వెళ్ళి బాగా సంపాదించుకొని ఆ ఊళ్ళో అందరూ కూడాను ఉత్తమమైనటువంటి స్థానంలో ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పటికి కూడా ఆశించేది ఏంటంటే ఒకసారి స్వామివారు వచ్చి వాళ్ళ ఊళ్ళో పాదం పెడితే చాలని ఆశిస్తున్నారు. అలాంటి గొప్ప శ్రీపాదం గురువు గారిది. అటువంటి స్వామివారు మన ఊరు రావటం నిజంగా ఈ ఊర్లో ఉన్న వారందరి యొక్క భాగ్యం. ఇప్పుడు స్వామివారు మీ అందరికీ అనుగ్రహ భాషణ చేస్తారు. విందురు గాని. జయ శ్రీమన్నారాయణ. కూర్చోండి మీటింగ్ లోపల పెట్టు. రకరకాలుగా రోజు వేళ అయితే ఇక్కడ ఏర్పడినటువంటి వరద బీభత్సం చేత మనం భవిష్యత్తులో ఏ రకంగా తిరిగి కాళ్ళు నిలదొక్కుకోగలుగుతాము అని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం అయింది ఇది. అయితే సామాన్యంగా చాలా మంది ఇది ఏదో ప్రకృతి చేసినటువంటి విలయ తాండవం అని లేదు. మేము ఒకటి వెళ్ళినప్పుడు మహబూబ్ నగర్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు, అయ్యా మేము ఏ భూమి మీద బతుకుతున్నామో ఆ నేలే మా మీద కన్నెర్ర చేసింది అని. అయితే మేము అలా అనద్దు అంటుంటాం. ప్రకృతికి మన మీద ఎప్పుడు కోపం రాదు, భూమాతకి మన మీద ఎప్పుడు కోపం రాదు. దేన్ని నమ్ముకున్న వాడైనా ఇబ్బందుల పాలు కావచ్చు, కానీ ప్రకృతిని భూమిని నమ్ముకున్న వాడికి అది ఎప్పుడు కూడా ఉపద్రవాన్ని చేయదు. అయితే ఇలాంటివే కొంత తాత్కాలికంగా ఒకవేళ ఏమైనా జరిగినా బహుశా అది మనకి మళ్ళీ కొత్త ధైర్యాన్ని ఇచ్చి మన పాడి పంట మళ్ళీ మంచిగా తయారు చేసుకోవడానికి అయింది